పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. పొంగులేటి చేసిన అవినీతిపై ఆధారాలతో రేపు అసెంబ్లీ దగ్గరకు వస్తానన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. పొంగులేటికి దమ్ముంటే తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. లేదంటే ఆ ఆధారాలను తీసుకెళ్లి ఈడీ, సీబీఐ అధికారులకు అప్పగిస్తానని స్పష్టం చేశారు. ఫినిక్స్కు పొంగులేటికి ఉన్న లావాదేవీలు బయటపెడతానన్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. మీరు మంత్రి అయిన తర్వాత 15,000 కోట్ల రూపాయల ఆస్తులు ఏ రకంగా బదలావని, దాని వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏంది, ఇది క్విట్ ప్రోకోనా లేకుంటే వాస్తవంగా మీకు టీఆర్ఎస్కి మధ్యలో ఉన్నటువంటి చీకటి ఒప్పందంలో భాగంగానే మీరు 15,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని బదలావు చేసుకున్నారా? మరి దీనికి ఎంక్వైరీకి సిద్ధమా? లేని పక్షంలో బహిరంగ చర్చకే మన సిద్ధమా అని అడుగుతా ఉన్నా. నిన్న ఆధారాలతో రమ్మన్నారు, నేను ఈరోజు ఆధారాలతో వచ్చిన నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రేపు ఉదయం 12 గంటలకు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ మీడియా పాయింట్లో పూర్తి ఆధారాలతోటి నేను వచ్చి అక్కడ కూర్చుంటాను. 12 గంటల నుంచి 2 గంటల వరకు సాక్ష్యాలతో వచ్చి కూర్చుంటా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చర్చకు రావాలి. లేని పక్షంలో అవే ఆధారాలతోటి నేను ఈడీకి, సిబిఐతో పాటు ఎక్కడెక్కడ ఆర్గనైజేషన్స్కి ఎంక్వైరీ కోసం నేను లెటర్లు రాసి ఖచ్చితంగా ఆధారాలు నేను ఈడీ, సిబిఐకి నేను అందజేస్తాను తెలియజేస్తా ఉన్నాను.